ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంట బయట సవాళ్లు చుట్టుముట్టిన దశలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన భారత రాష్ట్ర సమితి ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఈ స్థానాన్ని గెలుచుకోవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత కుదుట పడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. ఇలాంటి సవాళ్లను ఎదురుగా పెట్టుకొని మంత్రులు, నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఉంటుంది. అందుకే ఆయన ఈ 2 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా మంత్రులందరికీ క్లాస్ పీకారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర్ రెడ్డి హయాంలో వలె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుపోవడం అంటే ఆషామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం. భయంతో కొందరు, భక్తితో మరికొందరు ముఖ్యమంత్రి పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తారు. అయితే రేవంత్ విషయంలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. పార్టీ అధికారంలోకి రావడానికి తన కృషి ప్రధాన కారణమని తెలిసినప్పటికీ పార్టీలో తాను జూనియర్ అన్న భావన ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభం నుంచి అణకువతోనే ఉంటూ వచ్చారు. చివరికి అది అందరికీ అలుసుగా మారింది. కొంతమంది మంత్రులైతే ఆయనను ముఖ్యమంత్రిగా కూడా గుర్తించడానికి ఇష్టపడడం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ పుట్టి మునగడంతో పాటు తాను కూడా మునిగిపోతానని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా తాను ఫెయిల్యూర్ అన్న ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే తనకు రాజకీయం తెలియక మెతకగా ఉంటున్నానని భావించవద్దు అని ఆయన తాజాగా మంత్రులను హెచ్చరించారు. ఇకపై తాను కఠినంగా ఉండబోతున్నానన్న సంకేతాన్ని ఆయన మంత్రులు, నాయకులతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా పంపాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. కొండా సురేఖ విషయమే తీసుకుందాం. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా ఒక దశలో ఇదే నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ తీసుకొని కొండా సురేఖను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన అప్పటికి శాంతించారు. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులు వెళ్లిపోయిన తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారట. ఫలితంగానే తన కుమార్తె వ్యవహార శైలికి కొండా సురేఖ క్షమాపణ చెప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న విషయం పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నంతకాలం పదవికి వన్నె తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి పార్టీలో, ప్రభుత్వంలో పట్టు పెంచుకున్నట్టుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. హద్దు మీరుతున్న మంత్రులపై చర్యలు తీసుకునే విషయంలో చొరవ తీసుకోవాలి. అప్పుడే ఆయన నాయకత్వం పట్ల భయంతో పాటు భక్తి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని రుజువు చేసుకోగలిగినప్పుడే భవిష్యత్తులో మళ్ళీ అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఫెయిల్యూర్గా ముద్రపడితే భవిష్యత్తులో మళ్ళీ అవకాశం రావడం కష్టం. ఏ ఒక్కరూ అధికారంలో శాశ్వతంగా ఉండరు అన్న సత్యాన్ని గ్రహించి మెలగాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా తన పోకడలను కొంత మార్చుకోవాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం, అవగాహన ఉండే మంత్రులు, శాసనసభ్యులతో చర్చలు జరపాలి. ప్రతిపక్షాల నుంచి తనకు రక్షణ కవచంలా నిలబడే వారితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయాల్లో వర్గాలు సహజం. ముఖ్యమంత్రికి కూడా వర్గం ఉంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ శాసనసభ్యులు ఆయన నాయకత్వానికి మద్దతు పలికినందునే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకున్న తర్వాత అందరూ ఆయన వర్గమే అవుతారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇదే జరిగింది. అప్పటిలా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం
బలంగా కూడా లేదు. ముఖ్యమంత్రికి మార్గదర్శకత్వం వహించే వారు కూడా అధిష్టానంలో లేరు. అందుచేత రేవంత్ రెడ్డి తనకు నమ్మకమైన వారితో థింక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కొంతమంది వల్ల ఆయన గౌరవం తగ్గుతోంది. అధికారంలో లేనప్పుడు నీ పక్కన ఎవరున్నారన్నది ఎవరు పట్టించుకోరు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరు ఉన్నారన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు. నాయకుడికి ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసినప్పుడే పరిస్థితులు అనుకూలంగా మారతాయి. రాజకీయాలలో రిస్క్ తీసుకున్నప్పుడే ఫలితాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గతంలో రిస్క్ తీసుకుని తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢీకొని ఉండకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలిగేవారా? తనను చులకన చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి చెక్ పెట్టే కార్యక్రమాన్ని ఆయన వెంటనే ప్రారంభించాలి. రేవంత్ రెడ్డి తనను తాను సంస్కరించుకోవడంతో పాటు పార్టీని, ప్రభుత్వాన్ని సంస్కరించడానికి నడుమిగించాలి. నిజానికి రేవంత్ రెడ్డి అత్యంత రిస్క్ తీసుకుని సాధించుకున్న ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిది కాదు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధిష్టానం కూడా సాహసించలేని పరిస్థితి. ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే అనువైన వాతావరణం ఇంకేముంటుంది? పార్టీలు, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ఏ పార్టీలోనైనా తమ నాయకుడి ప్రతిష్టను పెంచడం వల్లనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రాజశేఖర్ రెడ్డిని పార్టీ మొత్తం తలెత్తుకోవడం వల్లనే ఆయన ప్రతిష్ట పెరిగి 2009లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అలా కాకుండా కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఇప్పటిలా వ్యవహరించుంటే 2009లో పార్టీ ఓడిపోయి ఉండేది. భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికే తాము అధికారంలోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత రాష్ట్ర సమితి లేదా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడమా, లేక కాంగ్రెస్ ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను పునరుజ్జీవింపజేయడమా అన్నది కాంగ్రెస్ ముఖ్యులే తేల్చుకోవాలి. ప్రజలు మరచిపోయిన కాంగ్రెస్ సంస్కృతిని మళ్ళీ గుర్తుకు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే అధికారం కోల్పోవడానికి సిద్ధపడక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.